హాయ్ ఫ్రెండ్స్, ఆలు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఆలు బాయిల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ కట్ చేసినవి మొత్తం ఫ్రై చేసేసుకుందాం. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి అది కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇది ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందాం. మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఆనియన్స్ మొత్తం దగ్గరకు వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇందులోనే పట్టేసుకున్న కారం మొత్తం వేసేసి బాగా ఫ్రై చేద్దాము. పచ్చివాసన పోయేంత వరకు కారం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసేద్దాము. ధనియా పౌడర్ కూడా కొంచెం మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న ఆలు మొత్తం వేసేసి ఆ కారం పట్టేంత దాకా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం క్లోజ్ చేసేసుకుంటే ఆ ఆలుగు మొత్తం కారం పట్టేస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ.